ఈ మధ్య కాలం లోపల వర్షాలు లేకపోవడం వల్ల బోర్వెల్స్ అనేది వేసుకుంటున్నారు. బోర్వెల్స్ అనుమతి లేని బోర్వెల్స్ నడుస్తున్నాయి. ఏమవుతుందంటే ఒక రైతు ఇంకొక రైతు ఈ అనుమతి లేని బోర్వెల్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మధ్య గొడవలు ప్రారంభమై అనేక డిస్ప్యూట్స్కు కారణమవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అనుమతి లేని బోర్లు వేయరాదు. బోర్లు వేసినట్టయితే మేము కఠిన చర్యలు తీసుకుంటాం, వాటిని మూసేయించడం జరుగుతుంది. తద్వారా అనేక రకాల నష్టాలకు గురవుతారు. కాబట్టి రైతన్నలు ఖచ్చితంగా గమనించాలి. బోర్ వేసుకునేటప్పుడు మీరు పర్మిషన్ తీసుకోండి. దాని ద్వారా మీకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి కాబట్టి నష్టపోకుండా ఉంటాయి. భూగర్భ జల శాఖ వాళ్ళు కూడా వాళ్ళు చూసి పరీక్ష చేసి మీకు చూపించడం జరుగుతుంది. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. మొన్న మీరు చూశారు, దామరచెర్ల మండల ఆఫీస్ ముందట మేము బోర్డులు పెట్టించడం జరిగింది, సర్వే చేసి బోర్డులు పెట్టించడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకోకుండా వాళ్ళను వదిలిపెట్టాం. ఖచ్చితంగా చర్యలు తీసుకొని గవర్నమెంట్ భూములను రక్షిస్తాం. దయచేసి దీనిలో భాగంగానే మాకు అది గ్రామ స్థాయిలో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నాం. కాబట్టి మా పంచాయత్ సెక్రటరీలను కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ను కానీ వాళ్ళతోని కలిసిపోయి మేమందరం కలిసి గవర్నమెంట్ భూముల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ, ఈ భూ కబ్జాలు ఇటువంటివి ఏమి కాకుండా కాపాడుతామని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇబ్బంది పడవద్దు, మోసపోవద్దు, రైతులు కూడా మోసపోవద్దు. ఏమైనా రైతులకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే నేరుగా నా కార్యాలయానికి కానీ ఆర్డీఓ గారిని నన్ను కూడా సంప్రదించవచ్చు, లేదా డైరెక్ట్ తహసీల్దార్ గారిని కూడా సంప్రదించవచ్చు. మీ విషయంలో ఆల్వేస్ వెల్కమ్. ఖచ్చితంగా మీ పట్ల ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దళారులను దయచేసి ఆశ్రయించకండి, మీరు నష్టపోకండి. ఎంఆర్ఓ ఆఫీస్ లోపల సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలు పెట్టడం మూలంగా ఏమైందంటే దళారులు రాకపోకలు చాలా తగ్గినాయి. అయినప్పటికీ వాళ్ళు దూరంగా ఉండి మీరు ఆ సార్ని కలుపుకో ఈ సార్ని కలుపుకో అనుకుంటా వాళ్ళు మీడియేటర్లుగా ఉన్నట్లుగా కొన్ని వస్తున్నాయి. వాటిని కూడా పూర్తి అరికడతాం, తప్పనిసరిగా అరికడతాం. 45 రూపాయలే క్యాస్ట్. ఏంటంటే ప్రజలకు ఈ విషయంలో ఎవరైనా ఎక్కువ తీసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర తీసుకొని రిసిప్ట్ తీసుకోమనండి, మాకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వమనండి. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళు డబ్బులు తీసుకున్నప్పుడు రిసిప్ట్ ఇవ్వాల్సిందే కదా, రిసిప్ట్ ప్రకారం పేమెంట్ చేయమని. 45